ఇప్పుడు మేము తీస్తున్న షార్ట్ ఫిల్మ్ ఫేర్ ఎగ్జామ్ పాస్ అవడం ఎలా, ఎగ్జామ్ పాస్ అవడంలో మన హీరో చేసిన వింత వింత చేష్టలు. ఆకాశంలో నీలి రంగు కారణం, ఆకాశంలో నీలి రంగు. మనోదండి మీరేనా సార్? నేనే. ఈరోజు రిజల్ట్స్ వచ్చినాయి, మీరే స్టేట్ ఫస్ట్. అవునా? అవును సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఇంతవరకు నేను ఎప్పుడు నాకు 0 మార్కులు 0 మార్కులు ఎప్పుడు వస్తా ఉంటే ఒకసారిగా స్టేట్ ఫస్ట్ వచ్చారంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. ఎప్పుడు మీకు 0 మార్కులు వచ్చేది, ఈసారి స్టేట్ ఫస్ట్ వచ్చింది ఎలా సార్? ఎప్పుడు నేను కాపీ కొట్టారేమో సార్? అసలు నేను కాపీ కొట్టలేదు. నేను కష్టపడి బాగా చదివితే నాకు ఏమవ్వాలనుకుంటున్నారు? ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి ఏమీ కాకుండా ఓ కోల డాక్టర్, బర్రెల డాక్టర్ అవ్వాలనుకున్నాను. అందుకే ఎప్పుడు తెల్ల కొట్టేసుకుంటానే ఉంటాను. ఈ షార్ట్ ఫిలింలో బడ్జెట్ లోపం వల్ల క్యారెక్టర్లు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. పుస్తకాలు సంకలో పెట్టుకోవటం కాదురా, చదివితేరా కొద్ది పాస్ అవుతావు. చదువురా. ఇప్పుడు కాదు నేను కలగన్నానా, మరి స్టేట్ ఫస్ట్ వచ్చాను అనుకున్నానే, కలగన్నానా? నెంబర్ 1 సినిమాలలో నువ్వు ఏమో ఊహించుకుంటున్నావా, కళ్ళు కంటున్నావా? మన హీరో భయపడుతున్నట్టుగా అతనికి పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఇక అతను ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాడో చూద్దాం. అబ్బో ఇలాంటి చాలా చూసి అవతల తీసుకుంటా, జాగ్రత్త చూడకుండా అవతల వాడు చూపిస్తున్నా, ముందు నీ పేపర్ తీసుకుంటా. నువ్వేంద్ర వాడికి చూపిస్తున్నా, ముందు నీ పేపర్ తీసుకుంటా. ఎగ్జామ్స్ అయిపోయినాయి, హీరో రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి ఆ రిజల్ట్స్ ఎన్ని వచ్చినాయో. మనోజ్, అన్ని సబ్జెక్టుల వాళ్ళకి 90 మార్కులు వచ్చినాయి. ఎందుకు పాస్ చేయలేదు? ఫెయిల్ అయ్యానే. We don't have much budget, so we end up here. Thank you.